హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. అరటికాయతో ఎన్నో రకాల డిషెస్ చేయొచ్చు, కానీ మీరు ఎప్పుడన్నా బోండా చేశారా? కొంతమందికి బంగాళదుంప కంటే అరటికాయతో బోండాలు చేస్తే చాలా బాగుంటుందని అరటికాయలతో చేసుకుంటూ ఉంటారు. సో మరి మీకోసం ఒక స్పెషల్ అరటికాయ బోండా ఎలా చేయాలో రాగిని చూపిస్తుంది. మరి చూసేద్దామా? మరి ఈరోజు మీ అందరి కోసం నేను ఒక మంచి స్నాక్ తీసుకొచ్చేసాను. మీరు స్నాక్ అనే అనుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు, కానీ స్నాక్కి చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే బోండా, అరటికాయ బోండా. ఎప్పుడు మనం ఆలు బోండానే చేసుకుంటాం. ఎప్పుడన్నా మీరు అరటికాయ బోండా చేసుకున్నారా? చేసుకోకపోతే తప్పకుండా ఇది చేయండి, చాలా బాగుంటుంది. సో ముందుగా మనకు కావాల్సింది అరటికాయ బోండాకి అరటికాయ. ఈరోజు నేను ఏం చేశానంటే ఈ అరటికాయని పొట్టు తీసేసి గ్రేట్ చేసి పెట్టుకున్నాను. లేదంటే మీరు అరటికాయని పొట్టు తీసేసి ఉడకపెట్టుకొని కూడా మీరు వాడుకోవచ్చు. మనం బంగాళదుంపని ఎలా ఉడకపెట్టుకొని మనం వాడతామో అలాగే అరటికాయని కూడా మీరు ఉడకపెట్టేసి మ్యాష్ చేసేసి యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా పచ్చిది వాడుతున్నాను, సన్నగా తురిమి పెట్టుకున్నాను. మీరు ఇలా అయినా వాడుకోండి, లేదంటే బాయిల్ చేసైనా వాడుకోవచ్చు. ముందుగా మనం ఈ అరటికాయని కాస్త నూనెలో కొన్ని మసాలాలు వేసేసి ఫ్రై చేసుకుంటాం. సో కొంచెం ఆయిల్, ఇందులో మనం ఆవాలు కాస్త, అలాగే ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నా పర్వాలేదు. ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇందులో కాస్త పసుపు, మరీ ఎక్కువగా మనం ఈ ఉల్లిపాయలని కుక్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కాస్త ఉప్పు, అలాగే ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న అరటికాయ. ఎందుకు తురిమి పెట్టుకున్నానంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి తురిమి పెట్టుకున్నాను, చెప్పాను కదా. లేదంటే మీరు ఉడకపెట్టి మ్యాష్ చేసింది ఇందులో వేసేయచ్చు. ఇందులో ధనియాల పొడి, అలాగే కారం, అలాగే కాస్త జీలకర్ర పొడి. మీరు కావాలంటే చాట్ మసాలా అవి కూడా వేసుకోవచ్చు. పచ్చిది కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుంటే కాస్త సాఫ్ట్ అయిపోతుంది ఈ అరటికాయ. మరి ఇది ఉడికే వరకు మనం పిండి కలుపుకోవచ్చు. సో ఇది ఉడకనిద్దాం మనం. ఇక్కడ బోండాకి కావాల్సింది శనగపిండి. సో 1 కప్పు శనగపిండి వేసుకోవచ్చు. ఇందులో కాస్త వామ. మనం ఏం చేయబోతున్నామంటే మనం ఈ అరటికాయ మిక్చర్ని మనం ఈ శనగపిండిలో మనం ఆలు బోండాలు ఎలా వేసుకుంటామో ఇది కూడా అలాగే అరటికాయ బోండా వేసుకుంటాం. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంత సాల్ట్, కాస్త కారం, కాస్త మరి ఎక్కువ కాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టఫింగ్లో కూడా కారం వేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ కాదు, కొంచెం. అలాగే చిటికెడు సోడా, కొంచెం సాఫ్ట్గా ఉండటం కోసం చిటికెడు సోడా వేసుకోండి. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని మొత్తం కలిపేసుకొని నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా, మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా తడుపుకుంటే స్టఫ్ చేసుకోవటానికి బాగా వస్తాయి. సో తగినన్ని నీళ్ళు పోసుకోండి. ఫస్ట్ తక్కువ నీళ్ళు పోసుకొని తర్వాత కావాలంటే ఇంకాస్త వాటర్ వేసుకోవచ్చు. చూడండి, ఉండలు లేకుండా పిండి మిక్స్ అయిపోయింది. చూడండి, పిండి చక్కగా ఇంత గట్టిగా మీరు మిక్స్ చేస్తే సరిపోతుంది. సో మరి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఈ అరటికాయ కూడా సాఫ్ట్గా అయిపోయింది, ఉడికిపోయింది. మనం గ్రేట్ చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఉడకటం కోసం. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో ఇందులో కొంచెం అంత కొత్తిమీర, అలాగే కాస్త చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం పులుపు పులుపు టేస్ట్గా ఉంటుంది. కాస్త చాట్ మసాలా, ఈ వేడిగా ఉంది కాబట్టి మనం వేడిది మనం బోండాలు వేసుకోలేము.
సో ఫస్ట్గా మనం ఈ మిక్చర్ని కాస్త చల్లార్చుకోవాలి. సో ఒక ప్లేట్లో వేసేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. సో ఇక్కడ నేను ఆయిల్ కూడా పెట్టేసుకుంటాను. ఆయిల్ వేడెక్కుతుంది, అలాగే ఈ మిశ్రమం కూడా చల్లగా అయిపోతుంది. సో మరి పక్కన పెట్టేసుకొని ఇక్కడ సో మరి ఇక్కడ మనం ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి. సో మరి ఈరోజు నేను ఈ బోండాలు ఆయిల్ ఫ్రై చేయటం కోసము మన న్యాచురల్ రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్నే వాడుతున్నాను. ఇందులో omega-6 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే విటమిన్ A, D, E ఉన్నాయి. ఇందులో టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మరి ఇక్కడ మన అరటికాయ మిక్చర్ కూడా చల్లారిపోయింది. ఫస్ట్ అరటికాయని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఈ చిట్టి ముద్దల్ని మనం శనగపిండి, బజ్జీ పిండి లాగా చేసుకున్నాం కదా, అందులో ముంచేసి డీప్ ఫ్రై చేసుకుంటే చక్కటి అరటికాయ బోండాలు రెడీ అయిపోతాయి. మరి మన అరటికాయ మిక్చర్ చక్కగా ముద్దలు చేసేసుకున్నాను. ఇప్పుడు మన పిండి చూడండి గట్టిగా ఉంది, ఇలాగే ఉండాలి మన బోండాకి. ఇప్పుడు ఈ అరటికాయ మిక్చర్ని ఈ శనగపిండి దాంట్లో ముంచేసి మెల్లిగా వేసేసుకుంటే చక్కటి బోండాలు రెడీ అవుతాయి. ఇది కొంచెం గ్రేట్ చేసి నేను కుక్ చేసుకున్నా కాబట్టి హ్యాండిల్ చేయటం మీకు కొంచెం కష్టమైతే ఉడకపెట్టింది చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఎలా అంటే మన ఆలుగడ్డని మనం ఉడకబెట్టి మ్యాష్ చేసేసి కొంచెం మిక్స్చర్ అంటే కొంచెం వేడి చేసుకొని మసాలా అంతా కలుపుకుంటాం కదా, అలాగే మీరు ఈ అరటికాయని కూడా ఉడకబెట్టేసుకొని మ్యాష్ చేసేసి మిక్స్ చేసుకొని ఇందులో ముంచేసి పెట్టండి. ఈజీగా ఊడిపోకుండా చక్కగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో మన అరటికాయ బోండాలు. ఎప్పుడు ఆలుగడ్డ బోండాలే చేసుకోవాలా, ఇలా అరటికాయ బోండాలు కూడా చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి మన అరటికాయ బోండాలు రెడీ అయిపోయాయి, చక్కటి కలర్ వచ్చేసాయి. ఎంత చక్కగా రౌండ్గా భలే వచ్చాయండి. చూడండి బంతిలాగా ఉంది. స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే మన బోండాకి బయట శనగపిండి కూడా చక్కగా పట్టుకుంది. కొంచెం క్రిస్పీగా ఉంది. అదే చల్లారినాక సాఫ్ట్గా భలే భలే టేస్టీగా ఉంటాయి. సో మరి ఇవి రెడీగా ఉన్నాయి తినటానికి. మీరు ఏ చట్నీతోనైనా కూడా తినొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైతే టమాటో కెచప్ వేసి ఇచ్చారనుకోండి, హ్యాపీగా కెచప్తో తినేస్తారు. ఇప్పుడు కాస్త సాఫ్ట్ అయ్యాయి. వేడి వేడి మీద కొంచెం క్రిస్పీగా ఉంటాయి, కానీ తర్వాత సాఫ్ట్గా చక్కగా ఉంటాయి. చూడండి స్టఫింగ్ కూడా లోపల ఎంత చక్కగా పట్టుకుందో. ఎక్కువగా మన శనగపిండి లేకుండా కరెక్ట్ కోటింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సూపర్గా ఉంది. వారే వా అని మీరే అంటారు చేసిన తర్వాత. కొబ్బరి చట్నీతో తినొచ్చు, పుట్నాల చట్నీతో తినొచ్చు, లేదంటే టమాటో కెచప్తో తిన్నా సూపర్ టేస్టీగా ఉంది. ప్లెయిన్గా తిన్నా బాగుంది, మీ ఇష్టం. మీరు ఇంకొంచెం పచ్చడి చేసుకొని తినాలి అనుకుంటే అలా కొబ్బరి చట్నీ కానీ పుట్నాల చట్నీతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. సింపుల్ అయిన అరటికాయ బోండా చేస్తారు కదండి, చేసేసి మీరు కూడా మీ వాళ్ళకి తినిపించేసి వారేవా అని అనిపించుకోండి. అరటికాయ బోండా తయారు చేయు విధానం: ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, అరటికాయ తురుము, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి వేసి అరటికాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి, వామ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, సోడా, తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. అరటికాయ మిశ్రమంని ఉండలుగా చేసి శనగపిండిలో డిప్ చేసి వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని వంటలు చేయాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, చూస్తేనే భయపడతారు. మనం జొన్న రొట్టె చేయాలనుకోండి, వేడి పెనం పైన చేతితోటి ఇలా చేస్తుంటే చేకెళ్తుంది. అలా కాకుండా కొంచెం ఈజీగా కానీ చేతితోటి పెనం మీద మసాలా వేసి దాన్ని చక్కగా ఒత్తి
చేయడంలో మన తమిళనాడు వాళ్ళు చాలా స్పెషలిస్ట్. వాళ్ళు రకరకాల అడైలను చేసేసుకుంటూ ఉంటారు. సో ఈరోజు మీకు రాగిని ఓట్స్ చాలా హెల్తీ కదా, దాంతో అడై ఎలా చేయాలో చూపిస్తారు. అడై అంటే మనం పప్పులతో చేసుకుంటాము ఈ దోశ. సో మరి స్టార్ట్ చేసేద్దామా? సింపుల్ అయిన అడై. ఈ ఓట్స్ అడై చేయడం కోసం ముందుగా మనకి కొన్ని పప్పులు కావాలి, అలాగే ఓట్స్ కావాలి. రకరకాలైన బ్రేక్ఫాస్ట్లు మీరు ఓట్స్తో చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు కొన్ని రకాలు చూపించాను. ఈరోజు మరి ఒక 2 రకాల పప్పులు వాడుతున్నాను. అందులో పెసరపప్పు, 1 కప్పు పెసరపప్పు ఒక 2-3 గంటల పాటు మీరు నానబెట్టుకోవచ్చు. ఇవి ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. అన్నీ కలిపేసి కూడా మీరు నానబెట్టుకోవచ్చు. నేను సపరేట్గా నానబెట్టుకున్నాను. మీరు కావాలంటే అన్ని పప్పులు అలాగే బియ్యము వేసి 1 గంట పాటు లేదంటే 2 గంటల పాటు నానబెట్టుకోవచ్చు. అలాగే శనగపప్పు, ఈ శనగపప్పును కూడా నీళ్ళలో నానబెట్టాను. అలాగే ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు కూడా పప్పు ఎప్పుడు నానబెడతారో మీరు అదే టైంలో ఈ ఎండుమిరపకాయలు కూడా నానబెట్టుకోవచ్చు. ఇందులో 1 కప్పు రైస్ అంటే బియ్యం, అన్ని ఈక్వల్ క్వాంటిటీస్. 1 కప్పు పెసరపప్పు అయితే 1 కప్పు శనగపప్పు, అలాగే 1 కప్పు రైస్. కరివేపాకు కూడా కావాలంటే మీరు ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం కరివేపాకు, అలాగే ఈ ఓట్స్ కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. ఇంగువ కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా, నేను ఈరోజు మరి ఎవరెస్ట్ వారి ఇంగువ కూడా వేసుకుంటాను, చిటికెడు వేసుకొని ఇవన్నీ ఇప్పుడు కాస్త వాటర్ వేసుకొని మనం పేస్ట్ చేసుకుందాం. మనం పిండిని చక్కగా గ్రైండ్ చేసుకున్నాము. మరీ సాఫ్ట్గా లేకుండా మరీ బరకుగా లేకుండా చూడండి, ఇలా చేసుకుంటే మనం మన ఓట్స్ అడై వేసుకోవటానికి బాగుంటుంది. మరి ఇప్పుడు మనం ఈ పిండిని ఒక బౌల్లో వేసుకుందాం. మీరు కావాలంటే చెప్పాను కదండి, గ్రైండ్ చేసేటప్పుడు మీరు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తగినంత వాటర్, ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండితోని మనం రకరకాల విధంగా చేసుకోవచ్చు. ఇలా ఈ గట్టి పిండితోనే మనం డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుంటే వడలు అయిపోతాయి. లేదంటే కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఇలా ఈ గట్టి ముద్దని మీరు డైరెక్ట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా లావుగా పెట్టుకుంటే అదొక వెరైటీ అయిన ఓట్స్ అడై అవుతుంది. సో మరి ఈరోజు నేను కొంచెం దోశలాగా కొంచెం లావుగా పోసుకుంటున్నాను. ఇందులో అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర. మనం సాల్ట్ వేసుకోలేదు, సో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే ఇలాగే డైరెక్ట్గా మీరు సర్వపిండిలాగా కూడా పెట్టుకోవచ్చు. ఒక్క చిన్న రెసిపీతో ఎన్ని రకరకాలైన వంటలు చేసుకోవచ్చు మనం. సో ఈ పిండితోని మీరు రకరకాలైన వంటలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని పల్చగా చేసుకుంటాం. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కాస్త బటర్ కూడా వేసుకుందాం. ఒక చిన్న క్యూబ్ అంటే ఒక చిన్న టీ స్పూన్ బటర్ వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేయండి. కొంచెం సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఇప్పుడు మనం చాలా థిక్గా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకొని మీరు కావాలంటే స్పూన్తో వేసుకోవచ్చు, లేదంటే చేయితో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా పల్చగా మామూలు దోశగా పోసుకోవాలి అనుకుంటే మీరు మొత్తం ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని దోశలాగా కూడా పోసుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఇక్కడ పెనం రెడీగా ఉంది. ఒక చిన్న ముద్ద తీసుకొని పెనం మీద చేయితోనే వేసుకోవాలి. కాస్త ఇలా స్ప్రెడ్ చేసేసేయండి.
కావాలంటే కొంచెం చేతికి తడి పెట్టుకుంటే స్ప్రెడ్ అవ్వటానికి కూడా ఈజీగా ఉంటుంది. చిన్నగా రంధ్రాలు చేసుకుంటే వేడిగా ఉంది కాబట్టి పెనం మీరు మెల్లిగా కొంచెం వాటర్ తీసుకొని ఇలా రంధ్రాలు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. మరి కాస్త బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని కుక్ చేస్తే బాగుంటుంది. ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ మనం పిండిలో బటర్ వేసుకున్నాము, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్స్ట్రా. కుక్ అయ్యాక మంచిగా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి ఈ అడై. మరి నూనె వేసిన తర్వాత పైన కూడా కుక్ అవ్వాలి కదా, సో కొంచెం ఇలా చిన్న మూత ఏదన్నా ఉంటే మీరు దీని మీద పెట్టేస్తే పైన కూడా కుక్ అవుతుంది, అలాగే లోపల కూడా కుక్ అవుతుంది, అలాగే కింద కూడా కుక్ అవుతుంది. సో మరి 1 నిమిషం 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. మరి స్లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి, పైన కూడా ఫస్ట్గా కొంచెం తడిగా ఉండే కదా, మరి మూత పెట్టినందుకు పైన కూడా కుక్ అయిపోయింది. ఎంత ఈజీగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం ఇంకో వైపు కూడా కుక్ చేసుకోవచ్చు. చక్కటి కలర్ కూడా వచ్చేసింది. ఎక్కువగా కావాలంటే మీరు ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఈ ఓట్స్ అడైని కుక్ చేసుకున్నారనుకోండి, చక్కటి టేస్టీగా ఉంటుంది ఈ ఓట్స్ అడై. మరి ఇంకో వైపు కూడా 1-2 నిమిషాలు లేదా 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి చూడండి, చక్కటి కలర్ వెనక సైడ్ అయితే వచ్చేసింది. మరి ఈ వైపు కూడా చక్కగా కుక్ అయిపోయింది. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మరి ఈ పిండిలో మనం ఓట్స్ వేసుకున్నాం కాబట్టి, ఓట్స్ అడై చేస్తున్నాం కాబట్టి, ఓట్స్ ఎప్పుడైనా మనం ఇలా దోసకి కానీ అడైకి కానీ వేసుకున్నప్పుడు పిండి చూడండి, కాసేపు మీరు రెస్ట్ చేశారనుకోండి పిండి గట్టిగా అవుతూ ఉంటుంది. సో మీరు గట్టిగా అయితే మళ్ళీ కాస్త వాటర్ వేసుకొని కాస్త పల్చగా చేసుకొని మీరు ఈ ఓట్స్ అడై వేసుకోవచ్చు. అలాగే నూనె కూడా మనం ఎంత నూనె వేసినా కూడా ఓట్స్ వేసాం కాబట్టి నూనె కూడా అంత పీల్ చేసుకుంటుంది, డ్రైగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ చాలా హెల్దీ అయిన డిష్ ఇది. సో మీరు డైరెక్ట్గా ఇలా అయినా తినొచ్చు, ఎందుకంటే మనం ఇందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసాము, అలాగే ఉల్లిపాయలు వేసాము, కరివేపాకు వేసాము, హింగ్ వేసాము, అన్నీ వేసేసాము కాబట్టి సో డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది. లేదంటే పక్కన కొబ్బరి చట్నీ కానీ లేదంటే పల్లి చట్నీ ఇచ్చినా సూపర్గా ఉంటుంది. మరి చూసేశారు కదండి ఈ చక్కటి ఓట్స్ అడై. తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ అయిన డిష్. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక బ్రేక్ఫాస్ట్తో వారేవాలో. ఓట్స్ అడాయ్ తయారు చేయు విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, బియ్యం, కరివేపాకు, ఓట్స్, హింగువ, తగినన్ని నీళ్లు పోసి బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, బటర్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి వేడి పెనంపై చేయితో స్ప్రెడ్ చేసి రంధ్రాలు వేసి పైనుండి కొద్దిగా నూనె పోసి మూత పెట్టి 2 వైపులా కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మనం రెడ్ చిల్లీ పేస్ట్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెడ్ చిల్లీ పేస్ట్ను చైనీస్ వంటకాల్లో ఎక్కువగా వాడతారు. రెడ్ చిల్లీ పేస్ట్ చేయడానికి బేడిగి మిరపకాయలను వాడితే మంచిది. ఇవి చాలా ఎర్రగా ఉంటాయి కానీ కారం తక్కువగా ఉంటుంది. మరిగే నీళ్ళలో కొంచెం వెనిగర్, బేడిగి మిర్చిని వేసి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ చేసి వాడుకోవచ్చు. నిల్వ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు నూనెలో కాసేపు ఉడికించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. మష్రూమ్స్ క్లీన్ చేసుకునే విధానం. మష్రూమ్స్ పైన పొడిపిండి జల్లుకొని బాగా పట్టేలా కలుపుకోవాలి. తరువాత ఇలా చూపించే విధంగా బ్రష్తో రబ్ చేస్తే నల్లమచ్చలు త్వరగా పోతాయి. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉంటాయి. మరి అవి మాతో పంచుకుంటేనే కదా అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఫేవరెట్ రెసిపీస్ మాకు రాసి పంపించి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032.
చూశారు కదా ఈరోజు వంటకాలు. మరి రేపైతే మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుంటాము. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.